నమస్తే. నేటి యువతరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వారి జీవితాలలో ఒక భాగమైపోయాయి. ముఖ్యంగా రీల్స్ చేస్తూ నిత్యం ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే యువతను మనం జనరేషన్ జెడ్ అంటాం. అయితే వీరి గురించి ఒక ప్రముఖ సంస్థ సీఈఓ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సీఈఓ జనరేషన్ జెడ్ గురించి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ సీఈఓ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ జనరేషన్ జెడ్ ఉద్యోగుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ తరం చాలా ప్రత్యేకమైంది. వారికి టెక్నాలజీపై ఉన్న అవగాహన అద్భుతం. క్షణాల్లో సమాచారాన్ని అందిపుచ్చుకోగలరు. అయితే వారికి కొన్ని ప్రత్యేకమైన అంచనాలు, అలవాట్లు ఉన్నాయి అన్నారు. ఆయన మాట్లాడుతూ చాలా మంది జనరేషన్ జెడ్ ఉద్యోగులు తమ పని గంటల విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. వ్యక్తిగత జీవితానికి పనికి మధ్య సమతుల్యతను కోరుకుంటున్నారు. అంతేకాకుండా వారికి ఎప్పటికప్పుడు తమ పనితీరుపై ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా ఎందుకు చేస్తున్నామో వివరిస్తే మరింత బాగా పనిచేస్తారు అని తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగం గురించి మాట్లాడుతూ వారు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో త్వరగా అర్థం చేసుకుంటున్నారు. ఇది వారి ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్నిసార్లు పని సమయంలో కూడా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రధాన కారణం చాలా మంది ఈ తరం ఉద్యోగుల గురించి ఇలాంటి అభిప్రాయాలను కలిగి ఉండడమే. కొందరు సీఈఓ వ్యాఖ్యలతో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం జనరేషన్ జెడ్ యొక్క సానుకూల అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి అని సూచిస్తున్నారు. మొత్తానికి జనరేషన్ జెడ్ అనేది టెక్నాలజీతో పెరిగిన తరం. వారి ఆలోచనలు, పనిచేసే విధానం మునుపటి తరాల కంటే భిన్నంగా ఉండడంతో ఆశ్చర్యం లేదు. అయితే ప్రతి తరం యొక్క ప్రత్యేకతలను అర్థం చేసుకొని వాటిని సానుకూలంగా ఉపయోగించుకుంటే సంస్థలు మరింత అభివృద్ధి చెందగలవు. ఈ సీఈఓ వ్యాఖ్యలు జనరేషన్ జెడ్ గురించి మరింత లోతుగా ఆలోచించడానికి ఒక అవకాశం ఇచ్చాయి అని చెప్పవచ్చు.